హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం క్విక్ రివిజన్ త్రూ ఎంసీక్యూస్లో మన టాపిక్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ పాయింట్స్ దట్ occur in a fixed ended beam and subjected to concentrated load is. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే ఏంటంటే బెండింగ్ మూమెంట్, బీమ్ యొక్క బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో మరియు లేదో ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ తన సైన్ని చేంజ్ చేస్తుందో ఆ లొకేషన్, ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటాము. అయితే మనకి ఫిక్స్డ్ ఎండెడ్ బీమ్ ఉందంట మరియు కాన్సన్ట్రేటెడ్ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఎన్ని పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ జనరేట్ అవుతాయని అడిగాడు క్వశ్చన్లో. సో ఫిక్స్డ్ బీమ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే 2 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అని జనరేట్ అవుతాయి. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరియు ఏదైతే ఈ డయాగ్రామ్ మీకు కనిపిస్తుందో అది ఏంటంటే ఎలాస్టిక్ కర్వ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేరియేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ బీమ్ along a segment where no external load is present in a segment is. సో ఇది రిపీట్ అయింది. ఓకే, అయితే ఏమంటుందంటే బెండింగ్ బిఎండి డయాగ్రామ్ యొక్క వేరియేషన్ ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైతే బీమ్ మీద లోడ్ యాక్ట్ అవ్వట్లేదు అని అంటుండు. సో ఎప్పుడైతే లోడ్ యాక్ట్ అవ్వట్లేకపోతే బెండింగ్ మూమెంట్ వేరియేషన్ ఏముంటుంది? 0. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, maximum bending moment on a simply supported beam caused by a uniformly distributed load over a segment of length A spread symmetrically about the midspan is. సో ఏం అడుగుతుండు? మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అడుగుతుండు. అయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు మరియు లోడ్ ఏ విధంగా ఉందని చెప్పాడు? మిడిల్ పాయింట్కి సిమెట్రికల్గా ఉందని చెప్పాడు. అంటే లోడ్ ఎంత డిస్టెన్స్లో ఉందని, ఏ డిస్టెన్స్ ఉంది లోడు, అది సిమెట్రికల్ అబౌట్ సెంటర్ అని చెప్పాడు. సో లెంత్ ఎల్. ఓకే, మరియు ఇది ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఎల్ మైనస్ a/2 అవుతుంది. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది? మనకి మిడిల్లో వస్తుంది. ఇది మనకి తెలుస్తుంది. ఓకే, సో లోడ్ అనేది సిమెట్రికల్ ఉంది కాబట్టి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? RA = RB = W/A/2. ఓకే, సో మూమెంట్ అనేది సెంటర్లో వస్తుంది కాబట్టి మూమెంట్ అట్ పాయింట్ సి. సో మ్యాక్సిమం మూమెంట్ వస్తుంది సెంటర్లో, రైట్? అదే అడిగాడు క్వశ్చన్లో. సో మ్యాక్సిమం మూమెంట్ అట్ సి = RA × L/2 - W/A/2 × A/4. సో చేస్తే మనకి మరియు కామన్ WA/8 తీస్తే మనకి ఏ విధంగా వస్తుంది? WA/8 × 2 × L - A. సో ఏది మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మ్యాక్సిమం మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ ఆఫ్ లెంత్ L ఈజ్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ M at the free end. The shear force diagram will be. సో ఏమంటుండంటే క్యాంటిలివర్ బీమ్ ఉందని చెప్పాడు, దానికి ఫ్రీ ఎండ్ కాడ మనకి మూమెంట్ M యాక్ట్ అవుతుందని చెప్పాడు. సో ఈ విధంగా డయాగ్రామ్, ఈ విధంగా బీమ్ అండర్గో ఇన్ ఏ ప్యూర్ బెండింగ్ కేస్ అని చెప్తాం దీన్ని. సో ప్యూర్ బెండింగ్ కేస్ కాబట్టి మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఇలా రెక్టాంగిల్గా ఉంటుంది. అయితే మనకి షియర్ ఫోర్స్ అని అడిగాడు. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ విల్ బి అన్నాడు. సో షియర్ ఫోర్స్ ఏంది? జనరేట్ అవ్వదు ఈ బీమ్లో కాబట్టి నో షియర్ ఫోర్స్ అట్ ఆల్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ span L carries 2 concentrated loads of magnitude P at each of the quarter span section. The bending moment at the mid span section is. సో ఏమన్నాడు? సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ L
మరియు క్వార్టర్ స్పాన్ కాడ మనకి పాయింట్ లోడ్స్ ఉన్నాయని చెప్పాడు. సో మనకి ఇది స్టాండర్డ్ కేసు తెలుసు, మనకి స్టాండర్డ్ డయాగ్రామ్, ఫెమిలియర్ డయాగ్రామ్. సో దీనికి మనకి షియర్ ఫోర్స్ ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. మరి బెండింగ్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అయితే ఏం అడిగాడు మన క్వశ్చన్లో, ద బెండింగ్ మూమెంట్ అట్ ద మిడ్ స్పాన్ సెక్షన్. సో మిడ్ స్పాన్ సెక్షన్లో బెండింగ్ మూమెంట్ ఎంత అని అడిగాడు. సో మనకి రియాక్షన్ RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు 2P, RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు P. సో సెంటర్లో అడిగాడు కాబట్టి మూమెంట్ అట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి RA ఇంటూ L/4 ఈయన వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇదే మూమెంట్ సేమ్ మూమెంట్ ఇక్కడనే కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మూమెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో RA ఇంటూ L/4 ఈజ్ ఈక్వల్ టు PL/4. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బీమ్ విత్ లెంత్ L between the simple supports overhang by both sides. The mid span bending moment in the beam is 0 under uniformly distributed load covering the entire span if. సో రిలేషన్ అడుగుతుండు. సేమ్ అన్నాడంటే, సో క్వశ్చన్ చూడండి, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, ఆఫ్ సింప్లీ సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే లెంత్, దాని బిట్వీన్ లెంత్ ఎంత ఉంది, L ఉందని చెప్పాడు. మరియు ఈ బీమ్ అనేది ఓవర్ హ్యాంగ్ ఉంది 2 సైడ్స్ నుంచి, మరియు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ద మిడ్ స్పాన్ బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుందంట. సో మిడ్ స్పాన్ బెండింగ్ మూమెంట్ అనేది 0 ఉంటుందని చెప్పాడు. అయితే అప్పుడు రిలేషన్ ఏకి ఎల్కి మధ్యన ఏ విధంగా ఉంటుందని అడిగాడు. సో ఏకి ఎల్కి ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ మనము ఇది స్టాండర్డ్ కేస్ని మనం చూద్దాం. సో స్టాండర్డ్ కేసులో ఏ విధంగా ఉంటుందంటే, లెంత్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ L అని కన్సిడర్ చేస్తాం స్టాండర్డ్ కేసులో. సో బిట్వీన్ సపోర్ట్ అనేది L/2 ఉంటుంది, మరియు ఏవైతే ఇక్కడ ఓవర్ హ్యాంగ్ ఉంది కదా అది L/4 డిస్టెన్స్ ఉంటుంది. సో A ఈజ్ ఈక్వల్ టు L/4 డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే సెంట్రల్లో మూమెంట్ అనేది 0 అవుతుంది. అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 4A. సో ఆప్షన్ D ఈజ్ ది కరెక్ట్ అవుతుంది. అది స్టాండర్డ్ కేసులో అడుగుతాయి. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ బీమ్ విత్ లెంత్ L బిట్వీన్ సింపుల్ సపోర్ట్స్. సో సపోర్ట్స్ మధ్యన లెంత్ L ఉందన్నాడు. సో స్టాండర్డ్ కేస్కి దీనికి తేడా ఉంది. అలాంటప్పుడు ఎప్పుడైతే L/2 అవుతున్నప్పుడు మనకి A ఈజ్ ఈక్వల్ టు L/4 అయ్యింది. ఎప్పుడైతే L ఉంటుందో A ఎంత ఉంటుంది, L/2 ఉంటుంది. సో L/2 అంటే L ఈజ్ ఈక్వల్ టు 2A. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్ ఆఫ్ contraflexure occurs where. సో ఇక్కడ bending moment is changing its sign or where bending moment will be 0. So option B is the correct answer. Next question, the rate of change of shear force at a section in a beam is the. So rate of change of shear force is equal to option D, లోడ్ అట్ ఏ సెక్షన్. లోడ్ అట్ ఏ సెక్షన్. సో మిగతా రిలేషన్ చూసుకుంటే చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్, మరియు దానికి మరింత ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు లోడ్ అట్ ఏ సెక్షన్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారీస్ ఏ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అట్ ఏ క్వార్టర్ స్పాన్ section. Failure in bending occurs at its. సో మనకేం చెప్తుందంటే, సింపుల్ సపోర్టెడ్ ఉంది, క్వార్టర్ స్పాన్లో మనకి లోడ్ యాక్ట్ అవుతుంది, పాయింట్ లోడు. అయితే సో ఏ పాయింట్ కాడ సో డ్యూ టు బెండింగ్ ఫెయిలియర్ ఎక్కడ వస్తుందని అడుగుతుండు. సో మనకి దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అయితే మిడిల్ పోర్షన్ మొత్తం చూడండి, మిడిల్ పోర్షన్లో బెండింగ్ మూమెంట్ అనేది సేమ్ ఉంటుంది. అయితే మనకి పాయింట్ లోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. తో మనకి బెండింగ్ మూమెంట్ మిడిల్లో కూడా సేమ్ ఉంది. బట్ అట్ పాయింట్ లోడ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం కారణంగా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడనే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బెండింగ్లో. సో ఫెయిలియర్ ఇన్ బెండింగ్ occurs at its loaded section. So option D is the correct answer. So next question,
maximum bending moment occurs in a simply supported beam where shear force changing its sign. So option D is the correct answer. Next question, if the shear force diagram of a simply supported beam is parabolic, the beam is subjected to. సో ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది సింప్లీ సపోర్టెడ్లో ఉన్నప్పుడు పారాబోలిక్గా వస్తుంది అంటే ఆ బీమ్ మీద లోడ్ ఏ విధంగా ఉన్నట్టు, లీనియర్లీ వేరింగ్ లోడ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెండింగ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్ ఇన్ ఏ బీమ్ ఈజ్ ది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి చూసుకున్నట్టయితే డిఎం చూడండి, ఇక్కడ రిలేషన్ చేంజ్ ఇన్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఇంటూ డిఎక్స్. సో ఆప్షన్ సి చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఫంక్షన్. సో ఏ రిలేషన్ కరెక్ట్గా ఉంది చదివితే మనకి ఈ రిలేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the shear force diagram for a cantilever subjected to uniformly distributed load over its entire span is. సో మనకి క్యాంటిలివర్ బీమ్ యూడిఎల్గా సబ్జెక్ట్ అయినప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతుండు. సో ఏ విధంగా ఉంటుంది, లీనియర్గా వేరీ అవుతుంది మరియు ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next question, a cantilever beam is loaded by a point load at the free end. It is likely to fail by bending moment. సో క్యాంటిలివర్ కాడ బెండింగ్ మూమెంట్ యూడిఎల్ కానీ పాయింట్ లోడ్ కానీ ఉన్నప్పుడు ఎక్కడ వస్తుంది, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ సపోర్ట్ కాడ వస్తుంది కాబట్టి అక్కడనే ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, in a beam under loading, shear force is 0 when bending moment is maximum. ఎక్కడైతే bending moment maximum వస్తుందో అక్కడ shear force will be 0. So option C is the correct answer. Next question, where the intensity of loading varies linearly, the bending moment will vary. సో ఫర్ వేరింగ్ లోడింగ్ ఆర్ యూనిఫామ్లీ వేరింగ్ లోడింగ్, ఎప్పుడైతే బీమ్ మీద యూనిఫామ్గా వేరీ అయ్యే లోడ్ ఉంటుందో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది, క్యూబికల్లీ. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ ఈజ్ లోడెడ్ విత్ యూడిఎల్ of W per meter run. The point of maximum bending moment will occur at. సో ఏమంటుండంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, అయితే దాని యొక్క హాఫ్ పోర్షన్లో లెఫ్ట్ హాఫ్ పోర్షన్లో మనకి ఏంటంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది. అయితే మనకి బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఏ డిస్టెన్స్లో మ్యాక్సిమంగా వస్తుంది ఆ డిస్టెన్స్ని అడిగాడు మనకి. అయితే మనకి ఈ విధంగా డయాగ్రామ్ చూసుకుంటే మనకి బెండింగ్ మూమెంట్ ఇదే పొజిషన్లో ఎక్కడో ఒక చోట్ల వస్తుందని మనకి తెలుసు. అయితే ఇప్పుడు క్యాల్కులేట్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ మనకి రియాక్షన్స్ RA + RB = W × L/2. సో రియాక్షన్ కనుక్కుంటే టేకింగ్ మూమెంట్ అబౌట్ A చేస్తే -RB × L + WL/2 × L/4 = 0 చేస్తే మనకి RB అనేది WL/8 వస్తుంది. అదే RA = 3/8 × W × L. సో ఇప్పుడు మన బెండింగ్ మూమెంట్ ఏ డిస్టెన్స్లో వస్తుందని కనుక్కోమన్నాడు కాబట్టి చూడండి, ఫర్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ మస్ట్ చేంజ్ ఇట్ సైన్, ఆర్ ఎక్కడైతే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుందో అక్కడ షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే షియర్ ఫోర్స్ అట్ X సెక్షన్ = 0. సో షియర్ ఫోర్స్ అట్ X సెక్షన్ చేస్తే RA - W × X = 0. RA ఎంత వచ్చింది మనకి 3/8 × W × L. 3/8
ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఎల్ మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3L/8 వస్తుంది. అట్ డిస్టెన్స్ ఆఫ్ 3/8 ఇంటూ ఎల్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ అక్కడ మనకి బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమంగా వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లేన్ స్ట్రక్చర్ ఏ హింజ్ సపోర్ట్. సో హింజ్ సపోర్ట్ ఎన్ని రియాక్షన్ జనరేట్ అయితే 2 రియాక్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షియర్ ఫోర్స్ అట్ ఎనీ సెక్షన్ ఈజ్ ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోర్స్ ఆన్ ఐదర్ సైడ్. ఏ ఫోర్స్ అది? ఆప్షన్ బి ట్రాన్స్ఫర్స్ ఫోర్స్. ట్రాన్స్ఫర్ ఫోర్స్ అంటే ఏంది? వర్టికల్ ఫోర్స్ ఆన్ ఏ బీమ్ మరియు అది బీమ్ యొక్క యాక్సిస్కి పర్పెండికులర్గా ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ ఫోర్స్ యొక్క డెఫినేషన్. సో క్వశ్చన్ కూడా ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఈజ్ 0 అట్. సో క్యాంటిలివర్లో బెండింగ్ మూమెంట్ అనేది ఎక్కడ 0 ఉంటుంది? మనకి ఫ్రీ హ్యాండ్ కాడ 0 ఉండదు. అది పాయింట్ లోడ్ కానివ్వండి, యూడిఎల్ కానివ్వండి, మనకి ఎక్కడ 0 ఉంటుంది లోడ్ అనే ఇది బెండింగ్ మూమెంట్ అనేది ఫ్రీ హ్యాండ్ కాడ. సో అది ఫ్రీ హ్యాండ్ అనేది ఆప్షన్లో ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, బిట్వీన్ పాయింట్ లోడ్స్ ద షియర్ వేరీస్. సో బిట్వీన్ పాయింట్ లోడ్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ లోడ్. ఆ మధ్యలో షియర్ ఫోర్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? కాన్స్టెంట్గా ఉంది, రైట్. మరి ఈ పాయింట్ లోడ్కి ఈ పాయింట్ లోడ్ మధ్య కూడా కాన్స్టెంట్గా ఉంది. మరి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ లోడ్, ఇక్కడ ఒక పాయింట్ లోడ్, మధ్యలో ఎట్లా ఉంది? షియర్ ఫోర్స్ కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి పాయింట్ లోడ్ మధ్య కాన్స్టెంట్. అంటే బిట్వీన్ పాయింట్ లోడ్ షియర్ ఫోర్స్ ఏ విధంగా వేరీ అవుతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్స్ ఇన్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఈజ్. సో ఎన్ని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఉంటుంది సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్? ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ 0. సో అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్గా నేను ఫిక్స్డ్ బీమ్ విత్ సెంట్రల్ పాయింట్ లోడ్ అని తీసుకున్నాను. సో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ బిఎండి ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. అయితే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ 0 అవుతుందో ఆ పాయింట్కి మనం ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ రిలేటెడ్ టు బిఎండి. మరియు ఈ డయాగ్రామ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఏంటంటే ఎలాస్టిక్ కర్వ్. డ్యూ టు లోడింగ్ ఎలాస్టిక్ కర్వ్ ఏ విధంగా వేరీ అవుతుంది బీమ్కి అనేది చూడండి. ఎలాస్టిక్ కర్వ్ ఈ నుంచి ఈ వరకు ఒక విధమైన నేచర్ ఆఫ్ కర్వ్ ఉంది. దాని తర్వాత ఏ విధంగా అవుతుంది? చేంజ్ అవుతుంది కర్వ్ యొక్క నేచర్. మళ్ళీ ఈ నుంచి ఇంకొక నేచర్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే కర్వ్ అనేది తన యొక్క కర్వ్ నేచర్ అనేది చేంజ్ అవుతుందో ఆ పాయింట్స్ని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఎలాస్టిక్ కర్వ్ దేనికి రిలేటెడ్? పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ క్యారీస్ ఏ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆఫ్ W at the free end, also a total load of W over entire length. The maximum bending moment is. So maximum for cantilever beam, maximum bending moment occurs at fixed beam. Therefore bending moment at fixed is equal to W into L plus W into L into L/2. సో మనకి ఈ విధంగా సాల్వ్ చేస్తే 1.5 ఇంటూ W ఇంటూ L వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఫర్ ద పాజిటివ్ బెండింగ్ మూమెంట్ టు బి ఈక్వల్ టు నెగటివ్ బెండింగ్ మూమెంట్ ద పొజిషన్ ఆఫ్ సపోర్ట్స్ మస్ట్ బి అట్. సో మనకి ఏమంటుందంటే సింప్లీ సపోర్టెడ్ విత్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ ఉన్నప్పుడు
మరియు యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు దానికి మనం బెండింగ్ మూమెంట్ గీసినప్పుడు మనకేందంటే పాజిటివ్ బెండింగ్ మూమెంట్ నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్గా ఉండాలి. అయితే ఆ కండిషన్కి మనం చూసుకుంటే అయితే సపోర్ట్ ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఆర్ ఎంత ఓవర్ హ్యాంగింగ్ ఉండాలి. సో ఇది కండిషన్. సో ఇది మనకు స్టాండర్డ్ కేస్ మనకు తెలుసు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 0.207 ఇంటూ ఎల్ డిస్టెన్స్లో మనం సపోర్ట్ని ఉంచితే మనకి ఏంటంటే నెగటివ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు పాజిటివ్ బెండింగ్ మూమెంట్ ఉంటుంది. ఇది కూడా ఒక స్టాండర్డ్ కేస్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కాదు, ఇంకొక పాయింట్ ఏంటంటే అట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ సపోర్ట్ బీమ్ ఈజ్ ఓవర్ హ్యాంగింగ్ then distance A such that negative moment equal to positive moment. ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ ఉండే, ఇప్పుడు వన్ సైడ్ ఓవర్ హ్యాంగింగే ఉంది. అలాంటప్పుడు మనకి పాజిటివ్ బెండింగ్ మూమెంట్ ఈక్వల్, పాజిటివ్ అంటే సాగింగ్ బెండింగ్ మూమెంట్, నెగిటివ్ అంటే హాగింగ్ బెండింగ్ మూమెంట్, ఈ రెండు ఈక్వల్గా అవ్వాలంటే సపోర్ట్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి అని అడుగుతుండు. సో దీనికి కండిషన్ ఎంత పెట్టాలి మనము, డిస్టెన్స్ ఏ ఈక్వల్ టు 0.293 ఎల్ డిస్టెన్స్ అనేది అక్కడ సపోర్ట్ పెడితే మనకి ఈ కండిషన్ అనేది వస్తుంది. ఇది కూడా స్టాండర్డ్ కేస్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ క్యాంటిలివర్ బీమ్ to that of a simply supported beam of same span and uniformly distributed beam of same span. సో ఇది మళ్ళీ రిపీట్ అయింది ఈ సెంటెన్స్. సో ఏమంటుండంటే క్యాంటిలివర్ బీమ్ ఉంది విత్ యూడిఎల్ మరియు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది యూడిఎల్, దాని యొక్క లెంత్ సేమ్. అయితే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏదైతే క్యాంటిలివర్లో వస్తుందో దానికి మరియు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏదైతే దీనివల్ల వస్తుందో ఆ రెండుకి రేషియో అడుగుతుండు. మనకి క్యాంటిలివర్కి ఎంత వస్తుంది, WL²/2 వస్తుంది. మరి అదే సింప్లీ సపోర్ట్ WL²/8 వస్తుంది. ఆ రెండుకి రేషియో తీస్తే మనకి 4:1 వస్తుంది. బట్ ఆప్షన్లో అది కనిపించట్లేదు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. A beam ABD is 8 meter long and is simply supported at A and at a point B such that AB is equal to 6 meter. A point load of 1.5 ton act at D point and a UDL and a total UDL of 8 ton acts over the left half of AB. The shear force at A in tons would be. సో ఏమంటుందంటే పాయింట్ ABD అనే బీమ్ ఉంది, ఒక స్పాన్ ఇచ్చాడు. అయితే పాయింట్ AB అనేది సింప్లీ సపోర్టెడ్ ఉంది విత్ డిస్టెన్స్ సపరేటెడ్ బై 6 మీటరు. అయితే రిమైనింగ్ ఇది ఎంత 2 మీటర్ ఉంది. సో టోటల్ స్పాన్ 8 మీటర్. అయితే ఏదైతే సింప్లీ సపోర్టెడ్ ఉంది కదా ఏబీ పోర్షన్, దాని యొక్క హాఫ్ పోర్షన్లో లెఫ్ట్ సైడ్లో అనేది మనకి టోటల్ లోడ్ 8 టన్ యాక్ట్ అవుతుంది అని చెప్పాడు. అలాంటప్పుడు మనకి షియర్ ఫోర్స్ అట్ ఏ ఎంత ఉంటుందని అడుగుతుండు. సో మనకి షియర్ ఫోర్స్ అట్ ఏ కనుక్కోవాలంటే మనకు తెలుసు, టేకింగ్ మొమెంట్ అట్ బి చేస్తే మనకి సమ్మేషన్ ఆఫ్ మొమెంట్ అట్ బి ఈక్వల్ టు 0 చేస్తే RA × 6. సో RA × 6 మైనస్ 8 టోటల్ లోడ్ ఇచ్చాడు. ఓకే, టోటల్ లోడ్ ఎంత ఇచ్చాడు, 8 టన్ ఇంటూ దాని డిస్టెన్స్, ఈ సెంటర్ నుంచి ఈ వరకు డిస్టెన్స్ 1.5 ప్లస్ 3 మీటర్ ప్లస్ మరియు ఈ లోడ్ ఇంటూ డిస్టెన్స్ 1.5 × 2 ఈక్వల్ టు 0 చేస్తే మనకి RA ఈక్వల్ టు 5.5 టన్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాక్సిమం హాగింగ్ మొమెంట్ in the case of a cantilever of span L carrying a uniformly distributed load of intensity W per unit length and propped at the free end to the level of fixed end is. సో మనకి ఏమి ఇచ్చాడంటే ఒక క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు,
దాని మీద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది, మరియు ఒక ప్రాప్ కూడా ఇక్కడ బి పాయింట్ కాడ ఇచ్చాడు. అట్లాంటప్పుడు మనకి మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్ అనేది కనుక్కోమంటుంది. సో మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది మనకి క్యాంటిలివర్లో అట్ పాయింట్ ఏ కాడ వస్తుంది. సో అది కనుక్కోవడానికి మనకేందంటే ఫస్ట్ మనం ఏంటంటే ప్రాప్ రియాక్షన్ని ఫైండ్ అవుట్. ప్రాప్ రియాక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? బై అప్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యాక్ట్ చేస్తే ఫస్ట్ యూడిఎల్ ఓన్లీ యూడిఎల్ ఉందనుకుంటే అది ఒక డిఫ్లెక్షన్ ఇస్తుంది. ఆ డిఫ్లెక్షన్ WL⁴/8EI. మరియు సెకండ్లో మనకి ఏంటంటే యూడిఎల్ తీసేసి ఓన్లీ పాయింట్ లోడ్ ప్రాప్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది అనుకుంటే దానివల్ల మనకి డిఫ్లెక్షన్ VL³/3EI. ఈ రెండు ఈక్వల్ అని చేస్తే మనకి ఏమైంది V = 3/8 W/L వస్తుంది. సో మనకి ప్రాప్ రియాక్షన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మొమెంట్ని కనుక్కోవాలి. సో చేస్తే నౌ ఫైండ్ మ్యాక్సిమం మొమెంట్ అట్ ఏ. సో ఇట్లా మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/8 W/L మైనస్ W/L L/2. ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్ ఎంత వస్తుంది? -WL²/8. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మ్యాక్సిమం హాగింగ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది అది కనుక మనకు తెలిసి డైరెక్ట్గా మనం ఇక్కడ వస్తుందని డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద బెండింగ్ మూమెంట్ at a section of a beam is 0 then. సో ఏమంటుందంటే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుందో ఫాలోయింగ్ ఆప్షన్ నుంచి ఏమొస్తుందని అడుగుతుండు. ఫాలోయింగ్ అన్ని ఆప్షన్ షియర్ ఫోర్స్ గురించి చెప్తుండు, కానీ షియర్ ఫోర్స్ అనేది డిఫైన్ చేయలేము. ఎప్పుడే డిఫైన్ చేయలేం ఇన్ ద మీన్స్ ఏంటంటే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ అనేది ఏ పాయింట్ కంటే 0 ఉంటుందో షియర్ ఫోర్స్ అనేది 0 ఉంటుందా, మ్యాక్సిమం ఉంటుందా, మినిమం ఉంటుందా అనేది గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి ఆప్షన్ డి, నథింగ్ ఈజ్ నోన్ అబౌట్ ద షియర్ ఫోర్స్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టెప్ ఇన్ ద bending moment diagram indicates that. సో మనకి ఎప్పుడైతే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఒక సడన్ చేంజ్ అనేది కనిపిస్తుందో, సడన్ స్టెప్ అనేది కనిపిస్తుందో మనం ఏం కంక్లూజన్ చేయొచ్చు? అక్కడ మనకి ఏదో ఒక కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది అని మనము కంక్లూజన్ తీయవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దేర్ ఈజ్ ఏ కపుల్ యాక్టింగ్ అట్ దట్ సెక్షన్. Next question, fixed support is able to resist the following forces. So horizontal, vertical and moment. So option D is the correct answer. Next question, the bending moment diagram for a cantilever beam subjected to moment at free end is. So cantilever beam అట్ ఫ్రీ ఎండ్ మూమెంట్ యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందని అడుగుతుండు. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? కాన్స్టెంట్ అండ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ ఆఫ్ స్పాన్ 10 meter ఈజ్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 3 kN/meter ఫర్ 6 meter span starting from the free end, then the maximum bending moment in the beam and its location is. సో ఇందులో మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోమంటుండు, మరియు ఎక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుందో లొకేషన్ కనుక్కోమంటుండు. ఒక్కటైతే ఫిక్స్ మనకి ఏంటంటే ఎక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఫిక్స్డ్ ఎండ్ కానీ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో క్వశ్చన్లో ఏమన్నాడు? క్యాంటిలివర్ బీమ్ అన్నాడు కాబట్టి ఎట్లా కూడా మనకి ఏం వచ్చినా కూడా ఫిక్స్డ్ ఎండ్ కానీ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది, అదొకటి తెలుసు. కానీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తేనే మనకు తెలుసు. చూడండి, సో క్యాంటిలివర్ బీమ్ ఇచ్చిండు, మనకి ఫ్రీ ఎండ్ నుంచి 6 meter డిస్టెన్స్ వరకు మనకి యూడిఎల్ యాక్ట్ అవుతుంది 3 kN/meter. అయితే ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఒక వాల్యూ కనుక్కుంటున్నాం. ఇన్ క్యాంటిలివర్ బీమ్ maximum bending moment occur always at fixed end. Okay, maximum bending moment is equal to 3 × 6 × 4 + 3. సో ఈ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది? 126 kN/meter వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
A beam 10 meter long supported over 8 meter span having equal overhanging on both the sides carries loads of 8 kilonewton each at its end and a load of 8 kilonewton at its center. The point of contraflexure lies. సో మన క్వశ్చన్లో ఏమంటుందంటే 10 మీటర్ స్పాన్ బీమ్ ఉంది, ఓకే. అయితే 8 మీటర్ డిస్టెన్స్లో సింప్లీ సపోర్ట్స్ ఉన్నాయి, సింప్లీ సపోర్ట్ ఉన్నాయి. అవి ఏంది 8 మీటర్ డిస్టెన్స్ అపార్ట్ ఉన్నాయి. మరియు 2 ఓవర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. అయితే ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఎండ్ కాడ 8 కిలోన్యూటన్, ఈచ్ ఎండ్ కాడ లోడ్ 8 కిలోన్యూటన్ యాక్ట్ అవుతుంది. మరియు సెంటర్లో కూడా ఒక 8 కిలోన్యూటన్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఏ డిస్టెన్స్ కాడో వస్తుందని అడుగుతుండు. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ తన యొక్క సైన్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కానీ పాజిటివ్ నుంచి నెగిటివ్ కానీ చేంజ్ చేస్తుందో, ఆర్ బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఏ పాయింట్ కాడైతే 0 అవుతుందో, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సిమెట్రికల్ సెక్షన్ కాబట్టి ఆర్బి ఈక్వల్ టు ఆర్డి ఈక్వల్ డైరెక్ట్గా 12 కిలోన్యూటన్ చెప్పారు. అంటే 8 + 8 + 8 ఎంత అవుతుంది, 24/2 చేస్తే 12 వస్తుంది, రైట్. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ occurs at section XX from left side of a distance x. So bending moment at xx is equal to 0. అయితే -8x + RB into x - 1 equal to 0 చేస్తే మనకి డిస్టెన్స్ ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ 0 అవుతుందో మనకు వస్తుంది. x is equal to 3 మీటర్. సో ఆప్షన్ D is the correct answer. సో ఏ ఎండ్ నుంచి చూసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింపుల్ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ L హ్యాస్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ లీనియర్లీ వేరింగ్ ఇంటెన్సిటీ విత్ 0 at each end to W at the mid span. Maximum shear force in the beam is. సో ఏమంటుండు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటుండు. దాని మీద లోడ్ అనేది లీనియర్గా వేరీ అవుతుంది. ఏ విధంగా అంటే సపోర్ట్ కాడ 0 ఇంటెన్సిటీ లోడ్ మరియు మిడిల్ కాడ లోడ్ ఇంటెన్సిటీ W/మీటర్ ఉంటుంది అంట. అలాంటప్పుడు మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత అని అడుగుతుండు. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, ఎండ్స్ కాడ వస్తుంది. కాబట్టి మనకి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. మరియు సెకండ్ డిగ్రీ పారాబోలిక్గా వేరీ అవుతుంది. అదే మనకి బెండింగ్ మూమెంట్ ఈ విధంగా వస్తుంది. సెంటర్లో మ్యాక్సిమం WL²/12 వస్తుంది. అది క్యూబికల్గా వేరీ అవుతుంది. అయితే మ్యాక్సిమం అడిగాడు కాబట్టి మనకి ఎంత వస్తుంది, WL/4. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎండ్ పోర్షన్ ఆఫ్ ఏ బీమ్ ఈజ్ extended beyond the support, such a beam is known as. సో ఏమంటాం, దాన్నే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ కపుల్ at a section, then bending moment dash at the section. సో ఎక్కడైతే మనకి ఏ పాయింట్ కాడైతే కపుల్ యాక్ట్ అవుతుందో ఆ పాయింట్ కాడ మనకు బెండింగ్ మూమెంట్ ఎలా చేంజ్ అవుతుంది, సడన్ చేంజ్గా మనకి చూపిస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ బీమ్ స్పాన్ L subjected to a couple M at the center, the shear force at the left support is. సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. సెంటర్లో మనకి కపుల్ మూమెంట్ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ యాక్ట్ అవుతున్నప్పుడు మనకి సపోర్ట్ కాడ షియర్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతుండు. సో మనకి ఈ కండిషన్కి ఇచ్చిన లోడింగ్ కండిషన్కి మనం బెండింగ్ మూమెంట్ డ్రా చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో మిడిల్లో M/2 ఇక్కడ M/2 అని ఉంటుంది. అదే మనం షియర్ ఫోర్స్ డ్రా చేసుకుంటే యూనిఫామ్గా వేరీ అవుతుంది ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో. అయితే దాని యొక్క సపోర్ట్ రియాక్షన్ ఎంత వస్తుంది, M/L. అంటే షియర్ ఫోర్స్ ఎంత వస్తుంది, M/L. ఓకే. సో ఆప్షన్
C is the correct answer. So next question, a cantilever beam of 3 meter long carries a point load of 5 kilonewton at its free end and 5 kilonewton at its middle. The bending moment at the middle of the cantilever beam is. సో ఏమన్నాడు, మనకి క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు, ఫ్రీ ఎండ్ కాడ 5 కిలోన్యూటన్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది మరియు సెంటర్ కాడ మిడిల్ పోర్షన్లో 5 కిలోన్యూటన్ యాక్ట్ అవుతుంది. అయితే బెండింగ్ మూమెంట్ క్యాల్కులేట్ చేయమంటుండే. ఎక్కడ క్యాల్కులేట్ చేయాలంట, అట్ ద మిడిల్ ఆఫ్ ది క్యాంటిలివర్. సో మిడిల్ సెక్షన్లో క్యాంటిలివర్ కాడ బెండింగ్ మూమెంట్ కనుక్కుంటుంది. సో సింపుల్గా 5 × 1.5 చేస్తే మనకి 7.5 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బీమ్ when the variation of shear force is a second degree parabola and the variation of loading is dash and the variation of bending moment is dashed. సో ఎప్పుడైతే మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సెకండ్ డిగ్రీ పారాబోలా ఉన్నప్పుడు మనకి లోడింగ్ ఏ విధంగా ఉంటుంది, లీనియర్గా ఉంటుంది మరియు లోడింగ్ అనేది లీనియర్గా వేరీ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు బెండింగ్ మూమెంట్ ఏ విధంగా వేరీ అవుతుంది, క్యూబికల్ పారాబోలిక్ లాగా, థర్డ్ డిగ్రీ పారాబోలిక్ లాగా. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ క్యారీస్ 2 couples of magnitude m each acting at both middle third location of the beam. While one of them is acting clockwise, the other is acting counterclockwise. Magnitude of the maximum shear force acting in the beam is. సో ఏమంటుండంటే మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది, అయితే 1/3 డిస్టెన్స్లో మనకి 2 కపుల్స్ యాక్ట్ అవుతున్నాయంట. ఒకటేమో క్లాక్ వైజ్, ఇంకోటి అనేది యాంటీ క్లాక్ వైజ్గా. అలాంటప్పుడు షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది అని అడుగుతుండు. సో ఎప్పుడైతే ఇది చూడండి ఈ విధంగా యాక్ట్ అవుతున్నప్పుడు బీమ్ అనేది ఇన్ ద ప్యూర్ బెండింగ్ కండిషన్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, షియర్ ఫోర్స్ అనేది ఉండదు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరియు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. Next question, if a simply supported beam of 5 meter span carries a point load of 100 kilonewton at 2 meter from left hand side, the maximum bending moment on it is. సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, ఆఫ్ 5 మీటర్ స్పాన్ ఉంది. అయితే మనకి లెఫ్ట్ సపోర్ట్ నుంచి 2 మీటర్ కాడ మనకి 100 కిలోన్యూటన్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. అయితే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత అని అడుగుతుండు. సో ఇది డైరెక్ట్గా మనకి ఫార్ములా తెలుసు, WAB/L. ఏ అంటే ఇది, బి అంటే ఇది అనుకున్నప్పుడు WAB/L. సో 100 × 2 × 3/5 చేస్తే మనకు 120 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the number of unknown reactions to be found at a fixed support of a beam during analysis is. So option C is the correct answer. 3 fixed support కాడ ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి మనకి, unknown reaction 3. Next question, the shear force diagram of a cantilever beam of length L and carrying a uniformly distributed load per unit length will be. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, క్యాంటిలివర్ విత్ యూడిఎల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింపుల్ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ ఎల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ concentrated moment of m at the mid span. The bending moment value at L/4 is.
సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ మరియు సెంటర్లో అనేది కపుల్ యాక్ట్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనకి L/4 డిస్టెన్స్లో బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుందని అడుగుతుండు. సో ఈ కండిషన్కి మనం డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సెంట్రల్లో పాజిటివ్ M/2 మరియు నెగటివ్ M/2 ఉంటుంది. మరి షియర్ ఫోర్స్ అనేది M/L ఈ విధంగా ఉంటుంది. అయితే L/4 డిస్టెన్స్లో మనకి అడిగాడు కాబట్టి బెండింగ్ మూమెంట్ మనకి ఫస్ట్ మనకి రియాక్షన్ తెలిసి ఉండాలి. ఎంత ఉంటుంది, M/L ఉంటుంది. సో బెండింగ్ మూమెంట్ అట్ L/4 ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ L/4 ఈజ్ ఈక్వల్ టు RA ఇంటూ L/4. RA ఎంత, రియాక్షన్ M/L. M/L ఇంటూ L/4 చేస్తే ఎంత వస్తుంది, M/4 వస్తుంది, అంటే 0.25 ఇంటూ M. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Next question, simply supported beam of length L is loaded with a triangularly varying load intensity starting from 0 at the left end to W at the right end. Find the maximum shear force. సో ఇందులో ఏమి ఇచ్చాడంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు. పాయింట్ ఏ కాడ 0 ఇంటెన్సిటీ లోడింగ్ మరియు అదే లీనియర్గా వేరీ అవుతూ నెక్స్ట్ ఎండ్ కాడ W ఇంటెన్సిటీగా మారుతుంది. అయితే లీనియర్లీ వేరింగ్ లోడ్ ఇచ్చాడు. అయితే మనకి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అని అడుగుతుండు. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, మనకి సపోర్ట్ కాడ వస్తుంది. అయితే మనం సపోర్ట్ రియాక్షన్ని ఫస్ట్ కనుక్కుంటే దాన్ని బట్టి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనేది చెప్పొచ్చు. సో support reaction at A is equal to 1/3 of total load. సో 1/3 of total load చేస్తే మనకి రియాక్షన్ అట్ A వస్తుంది. సో 1/3 of total load ఎంత అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే అది టోటల్ లోడ్ అనమాట. సో టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ W ఇంటూ లెంత్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. సో చేస్తే మనకి రియాక్షన్ WL/6 వస్తుంది. అంటే రియాక్షన్ ఏ ఎంత తీసుకుంటున్న లోడు 1/3 ఆఫ్ టోటల్ లోడ్. అదే రియాక్షన్ అట్ బి ఎంత ఉంటుందంటే 2/3 ఆఫ్ టోటల్ లోడ్. 2/3 ఆఫ్ టోటల్ లోడ్ అంటే 2/3 ఇంటూ హాఫ్ ఇంటూ W ఇంటూ L చేస్తే WL/3 వస్తుంది. అయితే ఈ రెండు రియాక్షన్లో మ్యాక్సిమం ఏది, రియాక్షన్ అట్ బి, కాబట్టి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కూడా ఇదే. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ విధంగా వేరే అవుతుంది, సెకండ్ డిగ్రీ కర్వ్గా వేరే అవుతుంది. మరియు బెండింగ్ మూమెంట్ ఏ విధంగా ఉంది చూడండి, ఈ విధంగా క్యూబికల్గా వేరీ అవుతుంది. మరియు బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం వస్తుందంటే L/√3 డిస్టెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్, అంత డిస్టెన్స్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ I సెక్షన్ almost all the shear force is taken by. సో ఇన్ ద I సెక్షన్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఏది తీసుకుంటుంది, వెబ్ పొజిషన్. మరి బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఏది తీసుకుంటుంది, ఫ్లాంజ్ పొజిషన్. సో షియర్ ఫోర్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ లెంత్ 3 మీటర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ point load of 8 kN at its free end apart from a uniformly distributed load of 4 kN per meter over its full length. The maximum shear force in the beam is. సో మనకి క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు మరియు అది ఫ్రీ ఎండ్ కాడ 8 kN పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది మరియు 4 kN పర్ మీటర్ యూడిఎల్ కూడా యాక్ట్ అవుతుందని చెప్పాడు. అయితే మనకి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కనుక్కో అంటుండు. మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూస్తే ఎలా వస్తుంది, ట్రయాంగిల్గా వస్తుంది. ఒకవేళ డ్రా చేస్తే కూడా మ్యాక్సిమం షియర్ ఫోర్స్, సో మనకి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది, మనకి ఫిక్స్డ్ ఎండ్ కాడనే వస్తుంది. ఇది మనకు తెలుసు. క్యాంటిలివర్లో బెండింగ్ మూమెంట్ అయినా షియర్ ఫోర్స్ అయినా మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, ఫిక్స్డ్ ఎండ్ కాడనే వస్తుంది. అయితే మ్యాక్సిమం షియర్ ఫోర్స్ విల్ ఒక్కర్ అట్ సపోర్ట్ కాబట్టి అయితే మనము రియాక్షన్ కనుక్కుంటే అదే షియర్ ఫోర్స్ అనమాట. సో RA ఈజ్ ఈక్వల్ టు 4 × 3 ప్లస్ అంటే 4 × 3 ప్లస్ 8 kN ఈజ్ ఈక్వల్ టు 20 kN. సో షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 kN. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలంటే కూడా మీరు ఈ విధంగా కనుక్కోవచ్చు. ఓకే, సో షియర్ ఫోర్స్ అడిగా కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, 20 kN. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ బీమ్ AB
of length L is subjected to an anti-clockwise couple of M at a section C distance A from support, the maximum shear force is equal to. సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, అట్ ఏ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ సపోర్ట్ నుంచి ఒక కపుల్ యాక్ట్ అవుతుంది ఆర్ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది, అలాంటప్పుడు షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇది చూడండి, ఓన్లీ కపుల్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ అండర్ ప్యూర్ బెండింగ్, కాబట్టి షియర్ ఫోర్స్ అనేది 0. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో డయాగ్రామ్ బిఎండి ఈ విధంగా ఉంటుంది, షియర్ ఫోర్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలాస్టిక్ కర్వ్ ఆఫ్ ఏ బీమ్ మీన్స్. సో ఏంది, దాన్ని డిఫ్లెక్షన్ కర్వ్ కూడా అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ పాయింట్స్ దట్ occurs in a cantilever beam subjected to uniformly distributed load is. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అవుతున్నప్పుడు క్యాంటిలివర్ మీద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ ఎన్ని ఉంటాయని అడుగుతుంది. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఎక్కడ కూడా బెండింగ్ మూమెంట్ అనేది సైన్ చేంజ్ అవుతున్నట్టు లేదా బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే 0 ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రియాక్షన్ అట్ ఏ రోలర్ సపోర్ట్ ఆఫ్ ఏ బీమ్ విల్ బీ. సో రియాక్షన్, సో ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు కదా, సో ఆప్షన్ ఏముంటుంది, నార్మల్ టు ద. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, నార్మల్ టు ద సపోర్ట్, నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సపోర్ట్. మరి ఒకవేళ ఇది ఈ విధంగా ఉన్నా కూడా రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, నార్మల్ టు ద సపోర్ట్, నార్మల్ టు ద సపోర్ట్ సర్ఫేస్. మరియు ఇది ఆర్ఎక్స్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ రియాక్షన్స్ అవి, బట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, నార్మల్ టు ద సపోర్ట్ అనే ఉంటుంది. ఓకే, ఫర్ రోలర్ ఓన్లీ వన్ రియాక్షన్ నార్మల్ టు ది సపోర్ట్, RX, RY are the components of reaction ante. So option B is the correct answer. Next question, the bending moment for a beam with equal overhangs and carrying equal point loads each of P at the free end, the shear force for the beam portion between the support is. సో మనకి ఈ విధంగా లోడింగ్ యాక్ట్ అవుతుందని క్వశ్చన్లో చెప్పాడు. అలాంటప్పుడు మనకి బిట్వీన్ ద సపోర్ట్ మన షియర్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుందని అడుగుతుంది. సో బిట్వీన్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ద్వారా మనకు కనిపిస్తుంది ఏంది, 0, షియర్ ఫోర్స్ ఉండదు ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షియర్ ఫోర్స్ అట్ ఏ సెక్షన్ ఆఫ్ ఏ హారిజాంటల్ బీమ్ ఈజ్ ది. సో algebraic sum of vertical forces to any one side of the section. So option A is the correct answer. So definition అడిగాడు. Next question, a cantilever beam of length 3 meter carries a uniformly distributed load W in kilonewton per meter over the entire length of the cantilever beam. If the bending moment at the fixed end of the cantilever is 9 kilonewton meter, what is the value of W? సో ఏమంటుందంటే క్యాంటిలివర్ బీమ్ ఉంది, దాని మీద యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లో W పర్ మీటర్ యాక్ట్ అవుతుందంట. అయితే మనకి ఇంకోటి ఏంది ఇచ్చాడంటే ఈ లోడింగ్ కండిషన్ కారణంగా ఫిక్స్డ్ ఎండ్ కాడ బెండింగ్ మూమెంట్ అనేది 9 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది అని కూడా ఇచ్చేసాడు. అయితే దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ డబ్ల్యూ అయితే యూడిఎల్ ఉందో అది ఎంత అని అడుగుతుండు. సో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్, సో బెండింగ్ మూమెంట్ అట్ ఫిక్స్డ్ ఎండ్ కాడ ఎంత ఉంటుంది, WL²/2 రైట్. సో మూమెంట్ ఎంత ఇచ్చాడు, ఫిక్స్డ్ ఎండ్ కాడ 9 ఇచ్చాడు. సో WL²/2 ఈజ్ ఈక్వల్ టు చేస్తే మనకి ఎంత, W ఈజ్ ఈక్వల్ టు 2 కిలోన్యూటన్ పర్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాంటిలివర్ బీమ్ ఈజ్ లోడెడ్ విత్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ W as shown in the figure given below. The shape of
ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ విల్ బీ. సో ఇక్కడ ఇచ్చిన క్యాంటిలివర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతుంది ఈ పాయింట్ సి వరకు. అయితే ఇచ్చిన డయాగ్రామ్లో ఏది కరెక్ట్ అంటుండు. సో ఎప్పుడైతే మనకి క్యాంటిలివర్ మీద ఎప్పుడైతే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంటుందో మనకి బెండింగ్ మూమెంట్ ఏ విధంగా వేరీ అవుతుంది, పారాబోలిక్గా వేరీ అవుతుంది. సో వేరే డయాగ్రామ్ అన్నీ చూసుకుంటే లీనియర్గా వేరియేషన్ చూపిస్తుంది. ఓన్లీ ఆప్షన్ ఏ ఏంది, పారాబోలిక్గా వేరీ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ 7 meter ఈజ్ క్యారింగ్ ఏ లోడ్ whose intensity varies uniformly from 0 at each end to W per meter, so W per unit run at the mid span. The value of maximum shear force is. సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు. అట్ ద సపోర్ట్స్ కాడ లోడ్ అనేది 0, మిడిల్ పోర్షన్ కాడ W పర్ మీటర్ ఇచ్చాడు. లోడ్ ఈ విధంగా యాక్ట్ అవుతుందంట. అలాంటప్పుడు షియర్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది? సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ సపోర్ట్ కాడ ఉంటుంది సింప్లీ సపోర్టెడ్కి. కాబట్టి మనకి సో షియర్ ఫోర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఫర్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అట్ సపోర్ట్ రియాక్షన్ అట్ సపోర్ట్. ఓకే, సో RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ టోటల్ లోడింగ్. సో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ టోటల్ లోడింగ్ అంటే ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ చేస్తే మనకి టోటల్ లోడింగ్ వచ్చేస్తుంది. సో హాఫ్ ఇంటూ టోటల్ లోడింగ్, హాఫ్ ఇంటూ W ఇంటూ L. సో RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు WL/4. Therefore maximum shear force is equal to WL/4. W ఇంటూ స్పాన్ ఎంత ఇచ్చాడు, 7 meter ఇచ్చాడు, by 4 is equal to 1.75 into W. So option B is the correct answer. Next question, a cantilever of length 6 meter is carrying a uniformly distributed load of W per unit run for a distance 4 meter from the free end. The value of maximum bending moment is. సో క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు, టోటల్ లెంత్ 6 meter ఇచ్చాడు, కానీ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఫ్రమ్ ఫ్రీ ఎండ్ నుంచి 4 meter దాకా యూడిఎల్ ఉందని చెప్పాడు. అలాంటప్పుడు మనకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కుంటుంది. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మనకి ఎక్కడ వస్తుంది, ఫిక్స్డ్ ఎండ్ కానీ వస్తుంది. కాబట్టి బెండింగ్ మూమెంట్, సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ 4 ఇంటూ 2 ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు 16W వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో బెండింగ్ మూమెంట్ సి ఇక్కడ కనుక్కుంటే ఈ విధంగా సాల్వ్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో మ్యాక్సిమం అన్నాడు కాబట్టి 16W, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. Next question, in the figure given below, at point B, the value of bending moment will be. సో ఈ విధంగా లోడ్ ఇచ్చాడు, సింప్లీ సపోర్టెడ్ బీమ్, బట్ సపోర్ట్స్ కాడ మనకి బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద బీమ్ షోన్ ఇన్ ఫిగర్, ద బెండింగ్ మూమెంట్ at a distance of 4 meter from A point in kilonewton meter is. సో ఇచ్చిన లోడింగ్ కండిషన్కి బెండింగ్ మూమెంట్ ఎట్ 4 meter కాడ ఎంత ఉంటుందో అడుగుతుంది. 4 meter ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి 4 meter కాడ బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుందని అడుగుతుంది. సో ఫస్ట్ మనం రియాక్షన్స్ అనేవి కనుక్కోవాలి. సో రియాక్షన్ అట్ ఏ ఎంత ఉంటుంది, 1/3 ఆఫ్ టోటల్ లోడింగ్. సో టోటల్ లోడింగ్ ఎంత, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో అదే టోటల్ లోడింగ్. సో రియాక్షన్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ టోటల్ లోడింగ్, హాఫ్ ఇంటూ W ఇంటూ L. సో చేస్తే మనకి ఎంత వస్తుంది, WL/6 వస్తుంది. సో మనకి డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేసి లోడింగ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, RA ఈజ్ ఈక్వల్ టు 10 kN వస్తుంది. సో మనకి రియాక్షన్ అట్ ఏ వచ్చేసింది. ఇప్పుడు మనకి టార్గెట్ ఏంది, 4 meter కాడ మనకి మూమెంట్ అనేది కనుక్కోవాలి. సో మూమెంట్ కనుక్కోయేటప్పుడు మనకి 4 meter కాడ ఈ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే, ఫర్ ఏ లెంత్ L లోడింగ్ అనేది W ఉంటే, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్కి ఈ హైట్ ఎంత ఉంటుంది, W/L ఇంటూ X ఉంటుంది. సో W ఎంత, 10,
బై 6 మీటర్ టోటల్ ఇంటూ ఎక్స్ ఎంత డిస్టెన్స్ 4 మీటర్ చేస్తే ఈ హైట్ ఎంత వస్తుంది 6.66 వస్తుంది. ఇప్పుడు మనకి 4 మీటర్ కాడ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు RA ఇంటూ 4 మీటర్ మైనస్, సో ఈ ట్రయాంగిల్ లోడ్ కారణంగా మూమెంట్, సో హాఫ్ ఇంటూ 6.66 ఇంటూ 4 ఇంటూ మరియు ఎక్కడ యాక్ట్ అవుతుంది టోటల్ లోడింగ్ 1/3 ఆఫ్, సో 1/3 ఆఫ్ ఈ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్, సో 4/3, సో చేస్తే మనకి ఎంత వస్తుంది 22.22 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ ఏ rectangle over a large portion of the span except near the support. What type of load does the beam carries? సో ఇచ్చిన ఆప్షన్ అన్నీ చదువుకొని పోతే ఇచ్చిన క్వశ్చన్కి ఏది కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 2 identical concentrated loads equi distance from the mid span and close to supports. So next question, which one of the following is the correct statement if for a beam dm by dx equal to 0 for its whole length the beam is a cantilever? So option C is the correct answer, subjected to an end moment. సో మనకి క్యాంటిలివర్ బీమ్ అన్నాడు కాబట్టి క్యాంటిలివర్ బీమ్ కాడ మనకి ఎండ్ కాడ మూమెంట్ ఎం యాక్ట్ అవుతున్నప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనకి చేంజ్ ఇన్ బెండింగ్ మూమెంట్ డిఎం బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఎక్కడ 0 ఉంటుంది అని అడిగితే బీమ్ క్యాంటిలివర్ బీమ్ ఉన్నప్పుడు వెన్ సబ్జెక్టెడ్ టు ఎండ్ మూమెంట్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ బీమ్ or span carries a uniformly varying load of 0 intensity at the free end and W per meter length at the fixed end. What does the integration of the ordinate of the load diagram between the limits of free and fixed end of the beam gives? సో అయితే క్వశ్చన్లో ఏమన్నాడు, సో ఇంటిగ్రేషన్ లోడింగ్ డయాగ్రామ్ని ఇంటిగ్రేషన్ చేస్తే లిమిట్స్ బిట్వీన్ 0 to L ఫ్రీ ఎండ్ నుంచి ఫిక్స్డ్ ఎండ్ వరకు చేస్తే ఏమొస్తుంది అని అడుగుతుండు. ఏమొస్తుంది మనకి షియర్ ఫోర్స్ అట్ ద ఫిక్స్డ్ ఎండ్ వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా వస్తుందో ఇక్కడ చూడండి. వి నో ద రిలేషన్ డిఎఫ్ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ ది సైడ్స్ ఫ్రమ్ లిమిట్ 0 to L ఫ్రీ ఎండ్ టు ఫిక్స్డ్ ఎండ్. సో ఇంటిగ్రేషన్ ఈ విధంగా, సో మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్ ఫ్రమ్ లిమిట్ 0 to L ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డయాగ్రామ్ షోయింగ్ ద వేరియేషన్ ఆఫ్ యాక్సియల్ లోడ్ అలాంగ్ ది స్పాన్ ఈజ్ కాల్డ్. సో మనకేమంటాం యాక్సియల్ లోడింగ్ డయాగ్రామ్ని థ్రస్ట్ డయాగ్రామ్ కూడా అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటే ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈ విధంగా లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు దీన్ని కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజంటల్ కాంపోనెంట్. ఈ హారిజంటల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఇదే మనకి యాక్సియల్ లోడ్ బీమ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి మనం డయాగ్రామ్ గీస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే, సో మనకి ఇది హింజ్ కాబట్టి ఇక్కడ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. h మైనస్ 10 cos 45 ఈక్వల్ టు 0. హారిజంటల్ రియాక్షన్ ఇది 10/√2 కిలో న్యూటన్ వస్తుంది. ఇది యాక్సియల్ థ్రస్ట్. దీనికి డయాగ్రామ్ గీసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్నే థ్రస్ట్ డయాగ్రామ్ అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ at the left support. The shape of the shear force diagram is. సో మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు. లెఫ్ట్ సపోర్ట్ కాడ మనకి మూమెంట్ యాక్ట్ అవుతుందంట.
అలాంటప్పుడు మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందని అడుగుతుండు. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, మనం ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే రియాక్షన్ అవి క్యాల్కులేట్ చేస్తే మనకి ఈ M/L వస్తుంది. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ యూనిఫామ్గా రెక్టాంగిల్గా ఉంటుంది కాన్స్టెంట్గా. అదే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈ విధంగా వేరీ అవుతుంది, మూమెంట్ అనేది ఇక్కడ M ఉంటుంది. సో ఏ విధంగా షియర్ ఫోర్స్ ఉందంటే రెక్టాంగిల్ షేప్లో. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, bending moment in a beam is not a function of. So it is not a function of cross section of the beam. So option C is the correct answer. So thank you friends. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.